నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 10 మంది మావోయిస్టుల మృతి. ఘోరం. అసలు మొత్తం ఎక్కడికక్కడ ఏరి అవతల వారేస్తున్నారు. మావోయిస్టులు ఈ మధ్యకాలంలో దాదాపు 200 దాటింది. లాస్ట్ 6 మంత్స్లో చరిత్రలో మావోయిస్ట్ నక్సలైట్లు పుట్టిన దగ్గర నుంచి, అంటే వాళ్ళ ఇది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఇంత భారీ ఎదురు దెబ్బ వాళ్ళకి ఏనాడు తగలే. మళ్ళీ 10 మంది చనిపోయారు. మొత్తం 6 నెలల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్కౌంటర్లలో. అండ్ దాంతోపాటు ఇన్ఫార్మర్ల నెపంతో 2 గిరిజనులను చంపేసిర్రు మావోయిస్టులు. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతకం. హింస హింస హింస. వీళ్ళు వాళ్ళని చంపుడు, వాళ్ళని ఇంకోళ్ళని చంపుడు. ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. వీరిలో 7 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. ఇటీవల నారాయణపూర్ జిల్లాలో ఎదురు కాల్పుల ఘటనలో సుమారు 38 మంది చనిపోయిన ఘటన మరొక ముందే మావోయిస్టులకు సుక్మా జిల్లాలో అదే తరహాలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కుంట పోలీస్ స్టేషన్ పరిధి బెజ్జి అటవీ ప్రాంతంలోని కొండల్లో కిస్టారం, కుంట ఏరియా కమిటీలకు చెందిన మావోయిస్టు దళాలు పెద్ద ఎత్తున సమావేశమయ్యాయన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు వాళ్ళని చుట్టుముట్టిరట. నా పాయింట్ ఏంటంటే, ఇంకా అడవుల్లో ఉండి ఏదో సాధించాలి అని ప్రయత్నం చేస్తే ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిన ఈ సందర్భంలో కుదరదు. చాలా 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 కష్టం. ఎందుకంటే అబూజ్మడ్ ఇట్లాంటి దండకారణ్యాల్లోకి పోలీసులు చొచ్చుకొని వెళ్ళిపోయినారు. డ్రోన్లు వచ్చేసినాయి, టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్ వ్యవస్థ వచ్చేసింది, ఇంకా అడ్వాన్స్ అవుతున్నది రాను. ఇంకా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మీరు ఏ మూలన ఇట్లా కదలికి వచ్చినా కూడా ఆడ సిగ్నల్ వచ్చేస్తుంది. డ్రోన్ల నుంచే వాళ్ళు ప్రయోగించాల్సింది వాళ్ళు ప్రయోగించేయచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ టెక్నాలజీని దాటుకొని మీరేదో కొత్త టెక్నాలజీ రూపొందించుకొని ఆ అడవుల్లో ఉండి పనిచేయడం అనేది అంత ఈజీగా సాధ్యం కాదు. అందుకే మాలాంటి వాళ్ళం మేమేమంటున్నామంటే, బయటికి రండి, బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఆల్టర్నేట్ వ్యవస్థను రూపొందించే ప్రయత్నం చేయండి. ఎందుకు చేయకూడదు? ఎన్నికలను బహిష్కరించాలి అంటారు మావోయిస్టులు. ఎంతకాలం ఇట్లా మాట్లాడుకుంటూ పోదాం? ఎన్నికలను బహిష్కరించాలి అంటే ఏ సందర్భంలో అయినా బహిష్కరించే సిచ్యువేషన్ ఉన్నదా? అసలు అవకాశం ఉంటుందా? ప్రజలు బహిష్కరించడానికి అవకాశం ఉంటుందా? ఎలక్షన్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుందా? ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎంతకాలం ఈ వాదనతో మీ త్యాగం వెలకట్టలేనిది ఎవరు కాదంటలేరు. ప్రాణాలకి తెగించి ప్రాణాలు పోతాయని చెప్పిన అడవుల్లోకి వెళ్ళిన మీ త్యాగం వెలకట్టలేనిదే. కానీ మీరు ఎంచుకున్న ఈ విధానం ఒకప్పుడు సాధ్యం అయ్యేదేమో, కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో సాధ్యం అవుతుందా? ఒకసారి క్వశ్చన్ మార్క్. మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకు ప్రజల్లోకి వచ్చి అదే రాజకీయంగా అదే ఓటు బ్యాంకుతోని ప్రజల కోసం మీరు అడవుల్లో అంత కష్టపడి త్యాగం చేసి పనిచేసే మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చి అదే కష్టంతో ప్రజల మధ్యకి వెళ్ళి కొట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది? ఆ పని ఎందుకు చేయలేం? ఇంకా మనం అడవుల్లోనే ఉండి ఏదో సాధించగలమనే ఈ ఆలోచన ఎంతవరకు సాధ్యం? ఇజ్ ఇట్ పాసిబుల్? అడుగడుగున మీ ప్రాణాలు పోతున్నాయి అక్కడ. అడుగడుగున ఏ గవర్నమెంట్ వచ్చినా, ఈ గవర్నమెంట్ ఉన్నా ఇంకో గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని తుదముట్టించాలని ఆలోచన చేస్తారు తప్ప వదిలేయండి అని ఆలోచన చెయ్యరు. వాళ్ళకి మీరున్న అడవులు కావాలా, మీరున్న అడవుల్లో తవ్వకాలు జరపాలా, యురేనియం నిక్షేపాలు తీయాలా, మైన్స్ తీయాలా. ఇది రాజ్యం ఆలోచన. మీరుంటే అది కుదరదు. బలగాలు విస్తృతంగా కూంబింగ్ చేపట్టినాయి. శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు మొదలుపెట్టినాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 4 గంటల పాటు తుపాకుల మోత మోగింది. అనంతరం కాల్పులు విరమించి ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకుపోయారు. భద్రతా బలగాలు చుట్టుపక్కల గాలించగా 10 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో 6గురిని గుర్తించారు. మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ ఇన్ఛార్జ్ దూది మాసా, డివిజన్ స్మాల్ యాక్షన్ బృందం కమాండర్ మద్వి లక్మా 25 సంవత్సరాలట. ప్లాటూన్ నంబర్ 4 సభ్యులు కోవాసి కేసా 37 సంవత్సరాలు, మడకం కోసి 28 సంవత్సరాలు. అంతా రీసెంట్గా దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు అయి ఉంటారు వీళ్ళంతా. మడకం జీతు 35 సంవత్సరాలు, దూది హుంగి 35 సంవత్సరాలు. ఆమె భార్య అట, దూది మాసా భార్య, ఆమె హుంగి. ఆయన కూడా చనిపోయిండు. ఆ మాసా అనేట ఆయన ఏజ్ 42 సంవత్సరాలు.
ఈ ఆరుగురిపైన 21 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇన్సాస్ రైఫిల్, AK-47 రైఫిల్, SLR రైఫిల్తో పాటు భారీ డంపును భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోవడంతో భద్రతా బలగాలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయినాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ భద్రతా బలగాలను ప్రశంసించారు. 2026వ సంవత్సరం నాటికి మావోయిస్టుల నిర్మూలన ఖాయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. అందుకే అందరూ పోకముందే దయచేసి జనాల్లోకి రావాలి. ప్రజల కోసం మీరు మీ ప్రశ్నని, మీ పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది అని జనం అనుకుంటున్నారు. మీరు చూడండి, అంటే సరే మాలాంటి వాళ్ళం మాట్లాడితే మీకు కూడా కోపం రావచ్చు. 10 సంవత్సరాలు మీ పోరాటమే భూమి. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం విలేజెస్లో, మేము ఉన్న చదువుకున్న ఏరియాల్లో మొత్తం రాచకొండ దళాలే ఉండేవి. ప్రత్యక్షంగా మేము ఆ రోజు మేము స్కూల్ ఏజ్లో చదువుకుంటున్నప్పుడు కూడా డైరెక్ట్గా చూసేవాళ్ళం. గోడల మీద రాసుండే దున్నేవాడిదే భూమి, భూ సంస్కరణలు, ఇట్లాంటి లైన్స్ రెడ్ కలర్లో రాసుండేవి జాజు కలర్తో. మరి 10 సంవత్సరాలుగా SC/ST బీసీలు కొన్ని లక్షల ఎకరాల భూమిని కోల్పోయి రాష్ట్రంలో, తెలంగాణలో ముఖ్యంగా. ఏది ఒక్క పోరాటం లేదే, ఒక్క స్టేట్మెంట్ కూడా లేదే మీ వైపు నుంచి. ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని నేను ఇది మాట్లాడుతూ ఉన్నా. ఖచ్చితంగా మీ అడవుల్లో ఉన్న వాళ్ళు కూడా మొబైల్స్ ఉపయోగిస్తారు, వాళ్ళు వీడియోలు చూస్తారు. సో అట్లీస్ట్ ఒక్క దగ్గర నా వీడియో వెళ్ళిన ఈ అంశం మీద ఒక చర్చ జరిగితే బాగుంటుందని ఇది మాట్లాడుతూ ఉన్నా. అండ్ దాంతోపాటు ఇన్ఫార్మర్ల నెపంతో 2 గిరిజనులను చంపేసిరట. ములుగు జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.